ఒక మహారాజు ఒక రాత్రి తన జాతకం చదువుతుండగా ఒక అనుమానం కలిగింది. నేను పుట్టిన రోజే అనేక మంది ఈ లోకంలో పుట్టారు. అందరూ రాజులు కాలేదు. కాని నేనే ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకు ఎందుకు దక్కింది? మరుసటి రోజు సభలో పండితులను అడిగినా జవాబులు అతని మనసుకు తృప్తి ఇవ్వలేదు. అప్పుడొక వృద్ధ పండితుడు చెప్పాడు, రాజా, తూర్పున ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయనను కలవండి, మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. రాజు వెళ్ళగా ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు. రాజు తన ప్రశ్న అడగగానే సన్యాసి అన్నాడు, ఇంకా 4 మైళ్ల దూరంలో మరో సన్యాసి ఉన్నాడు. ఆయన్ను కలవండి. రాజు రెండవ సన్యాసిని కలిసేసరికి ఆయన మట్టి తింటున్నాడు. ప్రశ్న అడగగానే కోపంతో గట్టిగా అరిచి, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతుండగా మరల ఆగమని సూచించాడు. అటు వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడ చనిపోబోతున్న ఒక బాలుడు ఉన్నాడు. అతన్ని కలవండి అన్నాడు. రాజు ఆ బాలుడిని కలిశాడు. తన ప్రశ్న అడగగానే బాలుడు ఇలా చెప్పాడు, గత జన్మలో 4 వ్యక్తులు అడవిలో దారితప్పి ఆకలితో కూర్చున్నారు. వారి వద్ద కొద్దిగా ఆహారముంది. అప్పుడొక ముసలి వ్యక్తి వచ్చి, నాకు కూడా కొంత ఆహారం ఇవ్వండి అన్నాడు. మొదటివాడు కోపంతో, నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అన్నాడు. రెండవవాడు వెటకారంగా, నీకు ఇస్తే నేను మట్టి తినాల్సిందే అన్నాడు. మూడవవాడు నిర్దయగా, రొట్టె లేకపోతే నీవు ఇప్పుడే చస్తావా అన్నాడు. కాని 4వవాడు మాత్రం దయతో, తాతా, నీవు చాలా బలహీనంగా ఉన్నావు, ఈ రొట్టె తీసుకో అంటూ తన వాటా ఇచ్చేశాడు. ఆ 4వవాడే నువ్వు రాజా అని చెప్పాడు. నీవు చేసుకున్న పుణ్యం వల్లే రాజుగా జన్మించావు. ఇక అనవసరమైన ఆలోచనలతో కాలం వృధా చేయకు. ప్రజలను కన్నతండ్రిలా పాలించు అని చెప్పి ఆ బాలుడు కనులు మూశాడు. రాజు దిగ్భ్రాంతితో నిలిచిపోయాడు. మంచి మాట దానం వంటిది. అందరికీ పంచితే పుణ్యం పెరుగుతుంది. చెడుమాట అప్పులాంటిది. వడ్డీతో కలిసి తిరిగి చెల్లించాల్సిందే.